వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. 95 ఏండ్ల పెద్ద ఆయన సర్పంచ్గా గెలుపొందారు. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. 95 ఏళ్ల వయసులో ఆ రాజకీయ ఉత్సాహం, ప్రజలకు సేవ చేయాలనే తపన, తమ గ్రామాన్ని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన ఎవరికి ఉంటాయి? 60 ఏళ్లకే కుప్పకూలిపోతున్నటువంటి ఈ తరానికి సవాలు విసిరాడు 95 ఏళ్ల పెద్ద ఆయన. కట్ చేస్తే నాగారం గ్రామ పంచాయతీ నుంచి గెలుపొందారు. ఇక ఒకసారి మనం వివరాల్లోకి వెళ్దాం. సూర్యాపేట జిల్లా నాగారం పంచాయతీలో పోటీ చేసినటువంటి పెద్ద ఆయన గెలుపొందారు బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి. ఆయన పేరు గుంటకండ్ల రామచంద్రారెడ్డి. అయితే ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం చెప్పాలి. జగదీష్ రెడ్డి గారి తండ్రి గారు, ఈయన మాజీ మంత్రి, ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారి తండ్రి గారు. అయితే జగదీష్ రెడ్డి గారి కన్నా ముందే రాజకీయాల్లో ఉన్నారు ఈయన. సో ఈయన స్ఫూర్తితోనే ఆయన కుమారుడు రాజకీయాల్లోకి వచ్చారు. అయితే ఇప్పటి వరకు నిన్న సాయంత్రం ఫలితాలు, పంచాయతీ ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి కూడా చాలామంది ఈయన పేరుని తెర మీదకి తీసుకొని వచ్చారు. కానీ ఈయన కుమారుడి పేరుని కూడా ఎవరు తెర మీదకి తీసుకొని రాలా. ఎందుకంటే ఇది ఆయన క్రెడిట్, ఆయన కష్టానికి గ్రామస్తులు ఇచ్చినటువంటి కట్టినటువంటి పట్టం, వారు ఇచ్చినటువంటి మ్యాండేట్ ఈయనకి. ఇక సర్పంచ్గా గుంట్లకండ రామచంద్రారెడ్డి గారి విజయం రాజకీయ చరిత్రలోనే సంచలనాత్మకమైనటువంటి ఒక సరికొత్త రికార్డు. ఎందుకంటే 95 ఏళ్ల వయసులో పంచాయతీలో నిలబడటం, గెలవటం అంత ఈజీ కాదు. అసలు ఆలోచన ఉండాలి, ఆ ఉత్సాహం ఉండాలి. 95 ఏళ్ల వయసులో ఇప్పుడు అసలు మనుషులు వారు యాక్టివ్గా ఉండటం, సజీవంగా ఉండటమే ఎక్కడో అరుదుగా చూస్తాం. 90 ఏళ్ళు దాటినాయి అంటే చాలా వింతగా చూసే రోజులు ఇవి. 80 ఏళ్ల వయసులో యాక్టివ్గా ఉన్నారంటే వారి గురించి టీవీలో, పేపర్లో రాసేటువంటి కాలం ఇది. 70 ఏళ్ల వయసులో చక్కగా నడుస్తున్నారు, ఏ కర్ర సహాయం లేకుండా అంటే వారిని ప్రత్యేక ఆకర్షణగా చూసి సోషల్ మీడియా మొత్తం వారి గురించి ఫోకస్ చేసే రోజులు ఇవి. ఎందుకంటే మనిషి ఆయు ప్రమాణం 70 ఏళ్ల లోపే. 70 దాటిన తర్వాత వింతగా, విచిత్రంగా ఆ మనిషిని చూస్తున్నారు పక్క మనుషులు. ఎందుకంటే మరి 70 సంవత్సరాలు దాటిన తర్వాత ఆరోగ్యంగా ఉండటం, వారు చక్కగా నడవటం, మరి అవన్నీ అంత ఈజీ కాదు. ఈ జనరేషన్లో అయితే 60 సంవత్సరాలు దాటితే గొప్ప అనుకునేటువంటి పరిస్థితి. కానీ ఈ 95 ఏండ్ల పెద్ద ఆయన మాత్రం చాలా ఉత్సాహంతో ఉన్నారు ఆ గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని. సో అప్పటి వరకు ఆ గ్రామం రిజర్వ్డ్గా ఉండటం, తర్వాత జనరల్ అవ్వటం, అందరూ కూడా గ్రామస్తులు ఆయన్నే పోటీ చేయమంటాం, ఆయన బరిలో నిలవటం, ఫైనల్గా ఆయన గెలవటం, 2 తెలుగు రాష్ట్రాలు మొత్తం ఆయన ఎవరి పెద్ద ఆయన అని చెప్పేసి ఒకసారి అందరూ ఈయన గురించే చర్చించుకున్నారు. ఎందుకంటే 95 సంవత్సరాల వయసులో ఆయన పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు కాబట్టి. ఇక స్థానిక సంగ్రామంలో 95 ఏండ్ల నవ యువకుడి విజయ కేతనం గురించి 2 తెలుగు రాష్ట్రాలు మాట్లాడుకుంటాం. బాపు అని పిలిచే నాగారం సర్పంచ్గా నిలిపి గెలిపించుకున్న ప్రజానీకం. ఆయన అందరూ బాపు అని పిలుస్తారు ఆ నాగారం గ్రామ ప్రజలందరూ. ఎందుకంటే బాపు అని పిలవగానే ఆ పెద్ద ఆయన ఎవరికైనా సహాయ సహకారాలు అందిస్తారు. అలాంటి పెద్ద ఆయన్ని గ్రామస్తులందరూ కలిసి గెలిపించుకున్నారు. ఊరంతా తన కుటుంబంలో భావిస్తూ ఉంటారు బాపు. ఊరు బాగును తన బాధ్యతగా భావించే బాపుకు ఊరుమ్మడిగా పలికి జనఘన నీరాజనం. ఊరుమ్మడిగా పలికిన జనఘన నీరాజనం అన్నమాట. 95 ఏండ్ల పోరాట స్ఫూర్తికి జైకొట్టిన ప్రజానీకం. దీంతో సొంతూరుకు సర్పంచ్గా సేవ చేయాలనుకున్న కళ సాకారమైంది. ఆయన సొంత గ్రామం, ఆయన సొంత గ్రామానికి సర్పంచ్గా సేవ చేయాలనుకున్న కళ నెరవేరింది అయింది. ఎందుకంటే అప్పటి వరకు రిజర్వ్డ్ స్థానంగా ఉండేటువంటి ఆ స్థానం జనరల్ అవ్వడంతో ఆయనకి అవకాశం వచ్చింది ఆయనకి. సో నేటి యువతతో బరిలోకి దింపించి మెజార్టీతో గెలిపించిన జనం 95 ఏండ్ల నవ యువకుడికి ఈ మధురానుభూతి మరువలేనిది. స్థానిక సమరంలో అందరి చూపు నాగారం వైపే అన్నట్టు సాగింది. మరి ఎందుకంటే 95 ఏండ్ల పెద్ద ఆయన పోటీ చేస్తున్నారు, సో ప్రజలు ఆయనకు ఓటేస్తారా అనేటువంటి ఆలోచన. ఎందుకంటే మరి ఆయన వయసు రీత్యా 95 ఏళ్ళు అంటే మరి ఆయనకి ఎప్పుడు ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో తెలియదు. కానీ ఆయనకున్నటువంటి ఆరోగ్యం రీత్యా, ఆయన అలవాట్లు రీత్యా ఆయన ఇంకా 10-20 సంవత్సరాలు ఇంకా అదే విధమైనటువంటి ఉత్సాహంతో ఉండేటట్టయితే చాలా స్పష్టంగా కనపడతా ఉన్నారు.
రాష్ట్ర రాజకీయాల్లోనే గుంటకండ్ల రామచంద్రారెడ్డి గారి ఎన్నిక రసవత్తరంగా మారింది. 100 ఏళ్లకు చేరువైనా పోటీలో నిలబడటమే ఒక రికార్డు, గెలుపొందటం మరొక రికార్డు. పోటీలో నిలబడటం ఒక రికార్డు అయితే గెలవటం మరొక రికార్డు. ఇప్పుడు ఆయన పంచాయతీ ప్రెసిడెంట్గా 5 ఏళ్ళు పూర్తి చేసుకుంటే 100 సంవత్సరాలు పూర్తవుతాయి. అంటే అది చిన్న విషయం కాదు. ఇది ఒక అరుదైనటువంటి రికార్డు. ఇది ఖచ్చితంగా చరిత్రలో లిఖించదగ్గటువంటి ఒక అంశం. ఇకపోతే ఆయన నిలబడినటువంటి ప్రాంతానికి, ఆ గ్రామానికి ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎంత మెజారిటీతో గెలిచారు చూద్దాం. బాపుకి ఊరుమ్మడిగా జనగణ నీరాజనం పలికారు. 95 ఏళ్ల పోరాట స్ఫూర్తికి ప్రజా ప్రభంజనం చేకూర్చింది. నాగారం గ్రామ పంచాయతీలో 10 వార్డులు ఉండగా 9 వార్డులు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. నాగారం గ్రామ పంచాయతీలో మొత్తం 10 వార్డులు ఉండగా 2448 ఓట్లు ఉన్నాయి. ఇందులో పురుషులు 1185, స్త్రీలు 1262, ఒక ట్రాన్స్జెండర్ కూడా ఉన్నారు. మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. కానీ రామచంద్రారెడ్డిని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ గట్టి వ్యూహాలనే రచించిందంట. అయినా గ్రామస్తులు మాత్రం రామచంద్రారెడ్డిని 136 ఓట్ల మెజార్టీతో గెలిపించారు. అదండి 95 ఏళ్ల ఆ పెద్ద ఆయన విజయం 2 తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో ఖచ్చితంగా ఒక అధ్యాయంగా మిగిలిపోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ వయసులో ఉత్సాహంగా ఉండటమే కష్టం. ఉత్సాహంగా ఉండటంతో పాటు తన సొంత గ్రామానికి సేవ చేయాలనేటువంటి ఆలోచనతోటి మరి రిజర్వర్ నుంచి జనరల్ స్థానానికి అవకాశం రావడంతో తన సొంత గ్రామానికి సర్పంచ్ అవ్వాలనేటువంటి ఆ పెద్ద ఆయన కళ మరి 95 ఏండ్ల వయసులో నెరవేరుతుందంటే అది గొప్ప విషయం. ఆ పెద్ద ఆయన కుమారుడు మరి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు.